హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు మీకోసం ఒక ప్రాబ్లం తీసుకొచ్చాను. పైథాన్లో చాలా కొత్త ప్రాబ్లమ్స్ని ఈ మధ్య ఇంట్రడ్యూస్ చేశారు. చాలా ప్రాబ్లమ్స్ని యాడ్ చేశారు. అందులో ఒక ప్రాబ్లమ్ని ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా ఐడిపి లెవెల్లో ఉన్న ప్రాబ్లం. ఒకసారి నేను దాన్ని ఓపెన్ చేస్తాను. నేను ప్రోగ్రామ్ ఫౌండేషన్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకుంటే ఐడిపి లెవెల్ 2లో కొత్తగా కొన్ని ప్రాబ్లమ్స్ని సెట్స్ని యాడ్ చేయడం జరిగింది. ఒకసారి దీన్ని ఐడిపి లెవెల్ 3 అదే 2లో ఉండే సెట్ 3ని ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అంతకుముందు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి లేవు. ఇందులో నేను కొన్ని ప్రాబ్లమ్స్ వరకు సాల్వ్ చేశాను. ఇంకా సాల్వ్ చేయాల్సినవి ఉన్నాయి. ఇక్కడ చూడండి, న్యూ డిక్షనరీ ఉంది కదా, ఈ ప్రాబ్లం నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. దీన్ని నేను సాల్వ్ చేశాను, కానీ ఇప్పుడు ఆ లాజిక్ ఏంటి అనేది ఒకసారి మీకు తెలియజేస్తాను. ఈ ప్రాబ్లం ఏంటంటే ఏ నుంచి జెడ్ వరకు ఇస్తారు, అక్కడ 26 లెటర్స్ ఉంటాయి. అక్కడ వరకు అయితే ఓకే. దానికి సంబంధించిన సీరియల్ నెంబర్ అనేది ఇస్తారు, అది ఏ లెటర్ అనేది తెలియజేయడం అనేది అక్కడ వరకు అయితే ఓకే. దాని తర్వాత కాంబినేషన్స్ అనేవి ఏర్పడతాయి. అంటే ఏ నుంచి జెడ్ వరకు ఏతో ఏర్పడతాయి. అదొక కాంబినేషన్. అది ఎక్కడి నుంచి 27 నుంచి 52 వరకు వస్తాయి. అదేవిధంగా బి నుంచి బి బి యొక్క కాంబినేషన్స్ బికి ఇచ్చి ఏ నుంచి జెడ్ వరకు, సికి అలాగే, డికి అలాగే, అదే జెడ్ వరకు కూడా కాంబినేషన్స్ అనేవి ఉన్నాయి. సో ఆ కాంబినేషన్స్కి ఒక సీరియల్ నెంబర్ అనేది వస్తుంది. సో ఆ సీరియల్ నెంబర్ బేస్ చేసుకుని అది టూ లెటర్సా 3 లెటర్సా ఎన్ని లెటర్స్ ఉన్నాయి, అవి ఏ లెటర్స్ ఎగ్జాక్ట్గా మనం చెప్పాల్సి ఉంటుంది. అదే ఇక్కడ వచ్చిన ప్రాబ్లము. ఇప్పుడు నేను దాన్ని ఎలా సాల్వ్ చేశానో, అక్కడ వాడిన లాజిక్ ఏంటి ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. మీరు కూడా దీన్ని ట్రై చేయాలంటే ట్రై చేయండి. ఈ ప్రాబ్లం నా సొల్యూషన్ చూసే ముందు కూడా, ఎందుకంటే మీకు సొంతంగా లాజిక్ అనేది ఏర్పడుతుంది. సో ఇప్పుడైతే ప్రాబ్లమ్ని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, నా లాజిక్ అనేది మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఇచ్చిన నంబర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్నాము. నంబర్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్. సో సింపుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ అనేది తీసుకుంటున్నాము. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మనం ఒకసారి తీసుకుందాం. అతను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటనేది. గివెన్ ద సీరియల్ నెంబర్ ఈస్ 42 యాజ్ అ సీరియల్ నెంబర్ బిట్వీన్ 26 అండ్ 52. ఆ 42 అనేది 26 దాటాక అంటే అది ఏతో వచ్చే కాంబినేషన్ మనకు అర్థమవుతుంది. 52 లోపల ఉంది కాబట్టి, సో 52 లోపల వరకు ఏతో వచ్చే కాంబినేషన్స్. అంటే ఫస్ట్ లెటర్ ఏ అనేది మనకి పక్కాగా తెలిసిపోతుంది. ద ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ద వర్డ్ ఈస్ ఏ. ద రిమైనింగ్ కౌంటర్ ఆఫ్ ద సీరియల్ నెంబర్ ఈస్ 16. ఎలా తెలిసింది అంటే 26 అనేది మనం తీసేస్తున్నాము. సో 26 తీసేయక వచ్చిన నంబర్ 16 అనేది రిమైండర్. సో ఈ రిమైండర్ యొక్క క్యారెక్టర్ 16th, ఆ 16th వచ్చి పి కదా. సో ఏ నుంచి జెడ్ వరకు 16th వచ్చేసి పి. సో అలాగా ఏపి అనేది ఫామ్ అయింది. అదేవిధంగా 751 ఉంది. సరే, ఇది చాలా పెద్ద డిజిట్ కదా, దీన్ని ఎలా ఫామ్ చేస్తాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిమైండర్తోనే ఆడుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమైండర్ని ఫౌండ్ చేయాలి, ఆ తర్వాత నెంబర్ని రెడ్యూస్ చేయాలి, మళ్ళీ రిమైండర్ ఫౌండ్ చేయాలి, ఆ రిమైండర్ యొక్క క్యారెక్టర్ మనం ప్రింట్ చేయాలి. ఇది కంటిన్యూస్గా జరగాలి. ఎప్పటి వరకు జరగాలంటే నంబర్ వాల్యూ 0 అయ్యేంత వరకు జరగాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను కండిషన్ అనేది ఒకటి రాస్తాను. వైల్ లూప్ కండిషన్. వైల్ కండిషన్ ఎక్కడి వరకు తీసుకోవాలంటే నంబర్ గ్రేటర్ దాన్ 0 ఉన్నంత వరకు, అంటే అయ్యేంత వరకు, అంటే నంబర్ గ్రేటర్ దాన్ 0 అయ్యేంత వరకు ఈ కండిషన్ జరగాలి అని. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమైండర్ని కనుక్కుంటాం. సో రిమైండర్ ఈక్వల్స్ టు ఎలా తీసుకుంటాం, నంబర్ మాడ్యులస్ 26. ఇక్కడ 26 ఎందుకు తీసుకున్నాం అంటే ఏ నుంచి జెడ్ వరకు 26 లెటర్స్ ఉంటాయి కాబట్టి, ఇక్కడ ఎంత పెద్ద నెంబర్ వచ్చినా చివరి 2 లెటర్ మనం ఫైండ్ చేయడానికి 26తో మనం చేస్తేనే అది పాసిబుల్ అవుతుంది. కాబట్టి నేను ఇలా తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ రిమైండర్ని బేస్ చేసుకొని మన క్యారెక్టర్ని డిఫైన్ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ మనం కండిషన్ రాద్దాం. ఇక్కడ ఏంటంటే రిమైండర్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు మనకు తెలుసు 26th నంబర్ అది 0గా మారుతుంది. అంటే జెడ్ క్యారెక్టర్ 0గా మారుతుంది. 0 అనేది జెడ్ని సూచిస్తుంది. ఎందుకంటే 26th అనేది ఏ క్యారెక్టర్ సంబంధించింది, జెడ్. ఆ 26th 0కి కన్వర్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం క్యారెక్టర్ని ఎలా తీసుకోవచ్చు అంటే జెడ్గా తీసుకోవచ్చు. ఇక్కడ బయట ఒక వర్డ్ని మనం ఆర్టిఫిషియల్ ఒకటి తీసుకున్నాం, విచ్ ఇస్ ఫైనల్ వర్డ్ అని రాద్దాం.
సో ఈ ఫైనల్ వర్డ్కి ఒక స్ట్రింగ్ ఇద్దాం. సో ఈ స్ట్రింగ్ ఫైనల్ వర్డ్కి ఈ క్యారెక్టర్ని మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం ఏం చేస్తామంటే ఫైనల్ వర్డ్ ఈక్వల్స్ టు ఈ క్యారెక్టర్ ఏంటి లాస్ట్ నుంచి అటాచ్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఫైనల్ వర్డ్ రాయకుండా రిమైండర్ అంటే జెడ్ని సూచిస్తుంది కాబట్టి ఇక్కడ జెడ్ ప్లస్ ఫైనల్ వర్డ్ అనేది రాస్తున్నాం. సో ఇప్పుడు ఈ రిమైండర్ వాల్యూని మనం తీసేయాలి కదా, ఎలా తీసేస్తాం? సో నంబర్ ఈక్వల్స్ టు నంబర్ మైనస్ ఈ రిమైండర్ వాల్యూ తీసేయాలి. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే రిమైండర్ అనేది ఇక్కడ జీరోగా ఉంది, కానీ మనం తీయాల్సింది జీరో కాదు, 26 తీసేయాలి. ఎందుకంటే 26th క్యారెక్టర్ మనం జీరోగా మారుతుంది కాబట్టి. సో ఇక్కడ నంబర్ అనేది 26 క్యారెక్టర్స్ తీసేస్తే అప్పుడు రిమైండర్ తీసేసినట్టు. ఇప్పుడు దీన్ని కోషెంట్ అంటే భాగించి 26తో భాగించాల్సి ఉంటుంది. 26తో భాగిస్తే అది రిమైండర్ ఎన్ని టైమ్స్ పోయింది అనేది నంబర్ అనేది రెడ్యూస్ అవుతుంది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఇక్కడ ఇలా వర్కౌట్ అవుతుంది. ఎల్స్ ఇంకో కండిషన్ రాద్దాం. ఇక్కడ రిమైండర్ జీరో కాకుండా ఉంటే అప్పుడు ఏ క్యారెక్టర్ సూచిస్తుంది? అది ఏదైనా కావచ్చు, ఏ నుంచి వై వరకు. దీనికోసం మనం ఏం చేస్తామంటే ఆ క్యారెక్టర్ అనేది మనం ఫైండ్ చేయాలి. దీనికోసం మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనల్ వర్డ్ ఈక్వల్స్ టు ఆ క్యారెక్టర్ మనం ఎలా తీసుకోవచ్చు అంటే మనకి క్యాపిటల్ ఏ నుంచి వస్తుంది కాబట్టి మనకి ప్రతి క్యారెక్టర్కి సిస్టంలో ఒక యూనికోడ్ వాల్యూ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ క్యాపిటల్ ఏ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 65 నుంచి స్టార్ట్ అవుతుంది. సో దానికి ముందు 64కి ఈ రిమైండర్ యాడ్ చేస్తే మనకు కావాల్సిన కోడ్ అనేది యూనికోడ్ వాల్యూ అనేది వస్తుంది. దాని క్యారెక్టర్ కిందకి మార్చుకోవచ్చు. అది ఎలాగంటే సిహెచ్ఆర్ ఆఫ్ అంటే క్యారెక్టర్గా మనం మారుస్తున్నాం అనమాట వచ్చిన రిమైండర్ వాల్యూని. అది ఓన్లీ రిమైండర్ వాల్యూ తీసుకుంటే కుదరదు, దానికి ముందు 64 అనేది యాడ్ చేస్తే 65th నుంచి అది నెంబర్స్ని యాడ్ చేసుకొని మనకు ఫైండ్ చేస్తుంది. సో ఇక్కడ రిమైండర్ని అటాచ్ చేస్తాం. సో రిమైండర్ని 64కి అటాచ్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ అనేది వస్తుంది. ఇప్పుడు ప్లస్ ఫైనల్ వర్డ్కి అటాచ్ చేస్తున్నాం. ఇక్కడ ఫైనల్ వర్డ్ చివరికి తీసుకుంటున్నాం అంటే మనకు కావాల్సిన అటాచ్మెంట్ అనేది చివరి నుంచి రైట్ నుంచి లెఫ్ట్కి అటాచ్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే మనం ఫైండింగ్ అనేది చివరి నుంచి జరుగుతుంది. సో ఇక్కడ నెంబర్ ఈక్వల్స్ నంబర్ మైనస్ రిమైండర్ తీసేయగా వచ్చిన పార్ట్ని 26తో చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం నాకు తెలిసి కోడ్ అంతా సక్సెస్ఫుల్గా మొత్తం రన్ చేసాం. ఎందుకంటే నంబర్ని రెడ్యూస్ చేస్తున్నాం, క్యారెక్టర్ని అటాచ్మెంట్ చేస్తున్నాం, రిమైండర్స్ అనేవి మళ్ళీ ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే ఇది ఎలా జరుగుద్ది అంటే ఈ వైల్ నెంబర్ గ్రేటర్ దెన్ 0 అయ్యేంత వరకు జరుగుతూనే ఉంటుంది. ఒకసారి నేను రన్ చేస్తాను ఫ్రెండ్స్. యా, కోడ్ అయితే రన్ అయింది, ఎక్కడ ఎర్రర్ చూపించలేదు. సో ఇప్పుడు ఒకసారి ఫైనల్ వర్డ్ని ప్రింట్ చేద్దాం. యా, సక్సెస్ఫుల్గా కోడ్ అయితే రన్ అయిపోయింది. సో దీన్ని ఒకసారి సబ్మిట్ చేసి చూద్దాం. ఎస్, మనం అన్ని టెస్ట్ కేసెస్ అయితే పాస్ అయిపోయాం. సో ఇది ఫ్రెండ్స్ నేను ఉపయోగించిన లాజిక్. నేను లాస్ట్ టైం ఒక మిస్టేక్ చేశాను, ఇక్కడ రిమైండర్నే తీసేసాను. రిమైండర్ అనేది ఇక్కడ యాజ్ యూజువల్గా 0 తీసుకుంటుంది కాబట్టి దానివల్ల ఒక మిస్టేక్ జరిగింది. సో దాన్ని కూడా నేను రెక్టిఫై చేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే మన ప్రాబ్లమ్ని ప్రాక్టీస్ ఎక్కువ చేయడం వల్ల కూడా మనకి సొల్యూషన్ అనేది చాలా చిన్నదిగా కూడా చేయొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఆన్సర్. సో ఈ సొల్యూషన్ మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.